హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు బందోస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఎటువంటి పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసే బందోస పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుందండి. దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా చేశానండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. దానిలో 1/2 కప్పు పులిసిన పెరుగును వేసుకోండి. పులిసిన పెరుగు వేస్తే ఈ బందోస చాలా రుచిగా ఉంటుందండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసి 1/2 కప్పు నీళ్లు పోసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోండి. బొంబాయి రవ్వ నెమ్మదిగా పెరుగును నీళ్లను అబ్జర్వ్ చేసుకుంటుంది. దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టి నాననివ్వండి. బొంబాయి రవ్వ నానేలోగా టమాటా పచ్చడి చేసుకుందామండి. ముందుగా దోరగా ఉన్న టమాటాలను తీసుకుని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చడి కోసం బాగా పడిన టమాటాలు కాకుండా దోరగా ఉన్నాయి తీసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుందండి. అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 2 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన 15 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి. ఇలా పచ్చిమిర్చి సగం వేగిన తర్వాత దానిలో కడిగి పెట్టుకున్న గుప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు లైట్గా వేగిన తర్వాత దానిలో పట్టెడు కొత్తిమీర కూడా వేసి ఇవి 2 మగ్గే వరకు కొంచెం వేయించండి. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 గిన్నెల ఆయిల్ వేసి దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోండి. వీటిని కలుపుతూ వేయించండి. టమాటాల్లో నీరు బయటకు వచ్చి ఆ నీరు కూడా ఎగిరే వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఇలా మగ్గిన తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసిన ముక్కలు వేసుకుని 1 నిమిషం వేయించి ప్యాన్ దించి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. వాటితో పాటు 10 వలిచిన వెల్లుల్లి రెబ్బలు, 1½ స్పూన్ సాల్టు, 1 స్పూన్ జీలకర్ర, మగ్గించి పెట్టుకున్న టమాటాలను వేసి మూత పెట్టి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఈ టమాటా పచ్చడికి నేను తాలింపు పెట్టడం లేదండి. ఇలా కూడా చాలా రుచిగా ఉంటుంది. మీకు ఇష్టమైతే మీరు తాలింపు పెట్టుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా టమాటా పచ్చడి రెడీ అయిందండి. 10 నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం నానబెట్టిన మిశ్రమాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని అదే బౌల్లో వేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు బందోసలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని వేయించుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 1 గిన్నె ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు వేసి వీటిని 1 నిమిషం వేయించిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. వీటన్నిటినీ కలుపుతూ వేయించండి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. తర్వాత దీనిలో తరిగిన పచ్చిమిర్చి, కొంచెం తరిగిన కరివేపాకు వేసుకుని వీటన్నిటినీ 1 నిమిషం కలుపుతూ వేయించండి. ఇవన్నీ బాగా వేగాల్సిన అవసరం లేదు కాబట్టి తాలింపు ఇలా వేగిన తర్వాత తాలింపును మనం ముందుగా గ్రైండ్ చేసిన మిశ్రమంలో వేసుకోండి. ఇప్పుడు తాలింపును పిండిలో బాగా కలిసేటట్టు కలపండి. తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ సోడా వేసుకుని పిండిని బాగా బీట్ చేస్తూ 2 నిమిషాలు కలపండి. ఇలా కలపడం వల్ల బందోసలు ఫ్లఫీగా వస్తాయండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు బందోసలు రెడీ చేసుకుందామా. ఇప్పుడు స్టవ్ పై మనం తాలింపు వేసుకునే చిన్న ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక గుంట గరిటెడు ప్యాన్లో వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒకవైపు కాలనివ్వండి. తర్వాత మూత తీసి
రెండవ వైపుకి టర్న్ చేసుకుని అటువైపు కూడా బాగా కాలనిచ్చి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. బందోసలను ఎప్పుడైనా లో ఫ్లేమ్లో కాలనివ్వడం వల్ల లోపల ఉన్న పిండి పూర్తిగా ఉడికి ఫ్లఫీగా వస్తాయండి. ఇదే విధంగా బ్యాటర్తో మీకు కావాల్సిన బందోసలను రెడీ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, వేడి వేడి బందోసలు రెడీ అయ్యాయండి. ఇవి టమాటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల స్పాంజిలా సాఫ్ట్గా ఉండే ఈ బందోసలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు. మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.